తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ మూడవ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. గవర్నర్ ప్రసంగంపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టనున్నారు. విభజన చట్టంలో భాగంగా 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో పేరు మార్చుతున్నారు. ఇకపై తెలంగాణ విద్యార్థులకు మాత్రమే యూనివర్సిటీలో అడ్మిషన్లు ఇస్తారు. మరోవైపు కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన మార్చురి వ్యాఖ్యలపై సభలో ఆందోళన చేసే యోచనలో ఉంది బీఆర్ఎస్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, ఇవాల్టి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మూడోరోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల ప్రారంభం కంటే ముందే బీఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు అలాగే మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ ని కలిసి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరడం జరిగింది. ఇదే అంశాన్ని సభ ప్రారంభంగానే హరీష్ రావు మరోసారి సభకు స్పీకర్ కు తమ విజ్ఞప్తి తమ పార్టీ విజ్ఞప్తిని హరీష్ రావు తెలియజేశారు. ఇక రెండో రోజు కూడా గవర్నర్ ప్రసంగానికి తీర్మానం తెలిపే చర్చ పైన ప్రస్తుతం సభ్యులు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ వైపు రామచంద్ర నాయక్ మాట్లాడుతున్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు. దీంతో ఈ రోజు ధన్యవాద కార్యక్రమం ముగుస్తుంది. ఆ తర్వాత ఒక అమెండ్మెంట్ బిల్ ను ప్రభుత్వం తీసుకురాబోతా ఉంది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో ఆ పేరు మార్పు విషయంలో అమెండ్మెంట్ బిల్లు తీసుకురాబోతా ఉంది. గతంలోనే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా ఈ బిల్లు తీసుకురాబోతున్నారు. ఇప్పటి వరకు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉమ్మడి జాబితాలో ముఖ్యంగా ఏపీ తెలంగాణకు సంబంధించి ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో 10 ఏళ్ల విభజన చట్ట ప్రకారం 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఇక తెలంగాణకు పూర్తి స్థాయిలో యూనివర్సిటీ వచ్చింది. దీంతో పేరు మార్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానికి అనుగుణంగానే ఈ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును ఖరారు చేయబోతున్నారు. మొత్తంగా ఈ రోజు ఈ 2 అంశాలకే ఈ సభ పరిమితం కాబోతా ఉంది. మళ్ళీ సోమవారం రోజు బడ్జెట్ సంబంధించిన అంశాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఎస్సీ వర్గీకరణ అలాగే బీసీ రిజర్వేషన్ల బిల్లులకు సంబంధించి సభ ముందుకు రాబోతున్నాయి. రాకేష్, మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి మార్చురి వ్యాఖ్యలపై సభలో ఆందోళన చేసే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? మరికోసేపట్లో దానికి సంబంధించిన వ్యూహాన్ని బీఆర్ఎస్ ఖరారు చేసే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి సభకు చేరుకున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సభ లోపలికి వచ్చిన తర్వాత ఈ అంశాన్ని లేవనెత్తారని బీఆర్ఎస్ సభ్యులు భావిస్తున్నారు. అయితే జగదీష్ రెడ్డి అంశంతో చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఒకవేళ మళ్ళీ ఏదైనా వెల్లడి చేస్తే మరొకసారి మరెవరైనా సస్పెండ్ చేస్తారనే ఆలోచనలు కూడా బీఆర్ఎస్ సభ్యులు ఉన్నారు. దీంతో ఏం చేయాలనేది మరికాసేపట్లో బీఆర్ఎస్ సభ్యులు డిసైడ్ చేసుకునే అవకాశం ఉంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.